గత కొన్ని రోజులుగా తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఈసారి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా మే నెలలోనే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే అకాల వర్షాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వారిని ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే వారి ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ సర్కార్ అన్నదాతలకు శుభవార్త చెప్పింది. గత 2 నెలల కాలంలో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇందుకోసం 51.52 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల్లో 41,361 మంది అన్నదాతల ఖాతాలో ఈ నగదు జమ కానుంది. అకాల వర్షాల వల్ల 29 జిల్లాల్లో 51,528 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని అధికారులు గుర్తించారు. నష్టపోయిన పంటల్లో వరి అధికంగా ఉందని అన్నదాతలు తెలిపారు. దీంతోపాటు మొక్కజొన్న, జొన్న, పత్తి, ఉద్యాన పంటలు, ఇతర పంటలకు సంబంధించి ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లింది అనే వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీన్ని పరిశీలించిన రేవంత్ సర్కార్ అన్నదాతలను ఆదుకోవడం కోసం నిధులు మంజూరు చేసింది. వీటిని సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని త్వరలోనే బాధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా వెల్లడించారు. అలానే ఈ నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల భారీ ఎత్తున పంట నష్టం సంభవించిందని తుమ్మల తెలిపారు. దీనిపైన కూడా ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి ఈ వారంలోనే ఆర్థిక శాఖకు పంపుతామని తెలిపారు. త్వరలోనే వాటికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తామని, అన్నదాతలు ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.